తిరుచానూరు పోలీస్ స్టేషన్లో భూమన కరుణాకర్ రెడ్డి విచారణ ముగిసింది. తనపల్లిలో 478 సర్వే నెంబర్ గల భూమిని ఆక్రమించారని ఆరోపణలతో విచారణ చేపట్టారు. దాదాపు 2 గంటల పాటు భూమన్ను పోలీసులు విచారించారు. కలెక్టర్ ఫిర్యాదు మేరకే విచారణకు హాజరయ్యానన్న భూమన తనపై వచ్చిన భూ కబ్జా ఆరోపణలు నిజం కాదన్నారు. రాజకీయంగా అణచివేసేందుకే తప్పుడు కేసులు పెట్టారని ఆరోపించారు. తనకు భూ కబ్జాకోరుగా చిత్రీకరించేందుకు కూటమి ప్రభుత్వం, సీఎం చంద్రబాబు, నారా లోకేష్ ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ కేసు రాజకీయ కక్షపూరితమైనటువంటిదని, నా మీద పని కట్టుకొని నన్ను నా విమర్శలకి సమాధానం ఇవ్వలేకుండా తప్పు మీద తప్పు చేసుకుంటూ 12వ తారీఖు ఉదయం 12 గంటల వరకు 12వ తారీఖు సాయంత్రం 5 గంటలప్పుడు కలెక్టర్ ఇచ్చినటువంటి కంప్లైంట్ తో కేసు రిజిస్టర్ చేసి పాపం పోలీసు వాళ్ళు 13వ తారీఖు మధ్యాహ్నం 2-3 గంటల వరకు అది ఆన్లైన్ లోనే ఉన్నది. ఆ ఆన్లైన్ ఎఫ్ఐఆర్ రిపోర్టుతో మేము కోర్టుకు వెళ్లటం జరిగింది. కానీ జడిసినటువంటి ప్రభుత్వం, చంద్రబాబు ప్రభుత్వం, డీజీపీ గారి ఆదేశానుసారం ఐటీ చూసేటువంటి ఐజీ సహకారంతో ఆన్లైన్ లో ఆ ఎఫ్ఐఆర్ కనపడనివ్వకుండా చేసి అమాయకుడైన నిజాయితీ పరుడైన ఈ పోలీస్ స్టేషన్ SHO అంటే సిఐ గారిని బలి చేసి ఆయనకు ఛార్జ్ మెమో ఇచ్చి ఆయన్ని భయపెట్టి ప్రలోభపెట్టి